జీహెచ్ఎంసీపై సీరియస్గా దృష్టి పెట్టారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. ఇవాళ రోజంతా బల్దియా కార్యక్రమాల కోసమే కేటాయించారు. మార్నింగ్ జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన ఆయన సిటీలో 3 మోడర్న్ స్లాటర్ హౌస్లను ఓపెన్ చేశారు. ఇకపై సిటీలో అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, అగ్నిమాపక, విద్యుత్ లాంటి కీలక విభాగాలు సమన్వయంతో పనిచేయనున్నాయి. అందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. భారీ వర్షాలతో చెన్నైలో ఏర్పడ్డ దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ లో తలెత్తకుండా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి. అత్యవసర విపత్తులప్పుడు తమ సమస్యలు ఎవరికి చెప్పాలన్న డౌట్ ఇక సిటీ జనానికి అక్కర్లేదు. కామన్ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసిన వెంటనే సమస్యలపై అధికారులు స్పందిస్తారు. అన్ని విభాగాలకు కలిపి ఇప్పటికే పాపులర్ అయిన 100 నంబర్ ను ఈ కంట్రోల్ రూమ్ కు లింక్ చేశారు. ప్రకృతి విపత్తులప్పుడే ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, ఆ టైంలోనే 100 నంబర్ కు ఫోన్ లో తమ సమస్యలు చెప్పాలని మంత్రి సూచించారు. చెన్నైలో మనం చూసినాం, పోయిన సంవత్సరం ఏ రకంగా వర్షాలతో చెన్నై అతలాకుతలం అయిపోయి మంచినీళ్లు ఇవేవీ లేక ప్రజలు ఏ రకంగా అవస్థపడ్డారో కూడా చూసాం. మరి చెన్నై లాంటి పరిస్థితి హైదరాబాద్ లో వస్తే ఏమిటి అనే ఒక ఆలోచనకి మరి ఇదొక తొలి అడుగు మాత్రమే, కేవలం ఒక ప్రారంభం మాత్రమే తప్ప ఇదే మొత్తం పరిష్కారం అని నేను అన్నాను. కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే. జీహెచ్ఎంసీ పరిధిలో 105 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పనిచేస్తున్నాయన్నారు కేటీఆర్. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడితే 130 ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తున్నట్టు గుర్తించారు. వాటిని తోడేయడానికి 12 పంప్ సెట్లు ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న రోడ్లు వెంటనే రిపేర్ చేయడానికి స్పెషల్ మిషన్స్ ప్రవేశపెట్టామని, గుంతలు గుర్తించిన 3 గంటల్లోగా వాటిని పూర్తి చేస్తామన్నారు. ఎమర్జెన్సీ టైంలో కంట్రోల్ రూమ్ 100 నంబర్ తో పాటు జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 211111 కి కూడా ఫోన్ చేయొచ్చన్నారు బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఎమర్జెన్సీస్లలో లైక్ ట్రీ ఫాలింగ్ గానీ, లేకపోతే బ్రిడ్జెస్ కొలాప్స్ గానీ, హౌసెస్ కొలాప్స్ గానీ, హెవీ రెయిన్స్, సైక్లోన్స్ గానీ వచ్చినప్పుడు ఈ నెంబర్ తాత్కాలికంగా ఉపయోగించుకోండి సార్. మీరు అన్నట్టుగా భవిష్యత్తులో కూడా మేబీ 1 or 2 months తర్వాత వీళ్ళు వర్కౌట్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 100 మంది రౌండ్ ద క్లాక్, అంటే దాదాపు 300 మెంబర్స్ ఎట్ ఏ టైమ్ 100 calls దే కెన్ టేక్, అండ్ పర్ పర్సన్ పర్ మినిట్ 5 calls దే ఆర్ టేకింగ్. కంట్రోల్ రూమ్ ప్రారంభించిన తర్వాత రామ్నాస్పుర, అంబర్పేట, బోయిగూడల్లో ఆధునీకరించిన కబేలాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సిటీలో మేకలు, గొర్రెలు, ఇతర జీవాలను అపరిశుభ్ర ప్రాంతంలో చంపకుండా వాటిని సురక్షిత ప్రాంతంలో స్లాటర్ చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కబేలాలు నిర్మించామన్నారు. జూన్ 2nd వీక్ లో 100 days యాక్షన్ ప్లాన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకటిస్తామన్నారు మంత్రి. స్వచ్ఛ హైదరాబాద్ గా మార్చే క్రమంలో 100 రోజుల ఎజెండాలో ఒక ప్రధానమైన లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఉండే మన స్లాటర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేసి ఈ 100 రోజుల్లోనే ప్రారంభించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు పాత బస్తీలోని రమణాస్పురాలో 8,61,00,000తో నిర్మాణం చేసిన స్లాటర్ హౌస్ ను ప్రారంభించుకోవడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చార్మినార్ పెడస్టేరియన్ ప్రాజెక్ట్ పనులు స్పీడప్ చేశామన్నారు. చార్మినార్ ఏరియాలో పార్కింగ్ సమస్య పరిష్కారానికి పాత పెన్షన్ ఆఫీసులో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు.